నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి కింద పళ్ళు లోపలికి వంగి ఉంటాయి. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు కింద పళ్ళు ఉన్నాయా లేవా అనిపిస్తుంటుంది. అసలు ఎందుకు అలా అవుతుందంటారు? వారికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు? కొంతమందికి ఈ కింద పళ్ళు ఇవి ఈ ప్యాలెట్కి అంటే అంగిటి భాగానికి తగులుతూ ఉంటాయి. అంటే అసలు కనపడవు అన్నమాట. పై పళ్ళు వీటిని పూర్తిగా కప్పేస్తాయి. కప్పేసి ఇవి వాళ్ళు మాట్లాడినప్పుడు ఓన్లీ పై పళ్ళే కనపడతాయి, కానీ కింద పళ్ళు కనిపించవు. ఇవి ఎందుకు అంటే కొంతమంది ఈ వేళ్ళు ఉన్నాయి, ఈ వేళ్ళని ఇట్లా పెట్టి చప్పరిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇట్లా పెట్టి చప్పలించడం వల్ల ఇప్పుడు ఈ పళ్ళన్నీ లోనకి వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఇలా పెడతా ఉంటారు. అంటే ఈ కింది పెదవిని చప్పలిస్తూ ఉంటారు అన్నమాట. ఈ కింది పెదవిని లోనకు తీసుకుని చప్పరించడం వల్ల ఇది ఏమవుతుందంటే ఈ ఒత్తిడికి ఈ కింద పళ్ళన్నీ లోనకి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాగే కొంతమందికి వంశపారంపర్యంగా కూడా అది రావచ్చు. కాబట్టి ఈ విధంగా కనుక పళ్ళు ఉంటే మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇట్లా కనుక ఉంటే ఈ లోనకి వెళ్ళిపోయిన పళ్ళని, ఈ కింద పళ్ళను కూడా బయటికి తీసుకురావచ్చు. అంటే క్లిప్స్ వేసి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయొచ్చు. తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అన్నది చూసి ఇప్పుడు వేరు ట్రీట్మెంట్లు చేసి వాళ్ళకి పళ్ళు మళ్ళా ఎదరగొచ్చేలాగా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కనపడేలాగా మనం చేయవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి, అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.